ప్రార్థన చేసుకున్నాం. వాక్యం కొరకు మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, కనికర సంపన్నుడ, నీ కొందనాలు అయ్యా. మేమేమై ఉన్నామో కేవలం నీ కృప తండ్రి. నీ కృప లేనిదే మేము బ్రతకలేము దేవా. నీ కొందనాలు మమ్మల్ని బ్రతికించావు, అందుకే నీ కొందనాలు దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, నీ వాక్య భాగంలోనికి వెళుతూ ఉన్నాను అయ్యా. నీ దాసులను ప్రభా నన్ను మరుగుపరచండి, నీ ఆత్మ చేత నింపండి అయ్యా. నీ వాక్కులు తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తేలేదా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిదండి. వాక్యంలోకి వెళదాము. ఇది మొదలుకొని ఆశీర్వాదము పొందుకొనుట. ఇవాళ ఎన్నో తారీఖు గుర్తుపెట్టుకున్నారా? 12. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళ ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మనము భయము భక్తి కలిగి విశ్వాస జీవితంలో స్థిరపరచుకొని మనము క్రమం కలిగి ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు ఆశీర్వదించబడతాం. వాక్యం చూద్దాము ప్రియమైన వాళ్ళగా. కీర్తనల గ్రంథము 125 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూడండి ప్రియమైన వాళ్ళగా, దేవుడు ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నేను మీ కుటుంబం చుట్టూ ఉంటాను. ఇది మొదలుకొని మరలా మాట చెప్పాలి. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మనతో నిత్యము ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు, కానీ మనమే దేవునితో సహవాసం చేసేవారముగా మనం ఉండలేకపోతున్నాం. ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతము ఉన్నట్లుగా తన ప్రజల చుట్టూ నిత్యం ఉంటాడట. ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన క్షేమము, ఆయన ఆరోగ్యము నేను మీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నా ప్రజల చుట్టూ నేను ఉంటాను. ఇది మొదలుకొని నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. చాలు, శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతమైన దేవుడు మనకి నిత్యము నివాస స్థలముగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నిజంగా మనం ఎట్లా ఉంటున్నాం అంటే మాట ఇచ్చి నెరవేర్చలేని స్థితిలో ఉంటున్నాం. అమ్మా మందిరానికి వస్తాం, కరెక్ట్ టైంకి వస్తాం అంటాం, మందిరానికి రాని స్థితిలో ఉంటున్నాం. దేవుని సన్నిధి, దేవుని సహవాసము విడిచిపెట్టగా దేవునిలో ఉన్నట్లయితే నీవు ఇది మొదలుకొని శాశ్వతమైన ప్రేమ చేత శాశ్వతమైన నివాస స్థలముగా నేను నీతో ఉంటాను. ఆయన నిత్యము మనతో నివాసంగా శాశ్వతంగా మనతో ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే ప్రియమైన వల్ల హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను
ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ప్రేమిన వలరా నిన్ను ఏమాత్రము నిన్ను విడవను ఎడబాయను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రేమిన వలరా నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనమే దేవుడిని విడిచి తిరుగుతున్నాం, కానీ దేవుడు నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయనని దేవుడు మనతో మాట్లాడినా మన చెవులు వినపడవండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, నేను రక్షిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని నిన్ను ఏమాత్రము నేను విడువను ఎడబాయనని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆయన మనతో ఉంది దేవుడు, ఆయన మనను నడిపించి నిత్యము మనతో ఉంటూ కాపాడుతున్న దేవుడిని మనము విడిచి తిరుగుతున్నాం. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైన వలన. అలాగే చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా అక్కడ దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించయ్యని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరండి? దావీదు. నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో నిలిచి ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. నా బిడ్డలు నీ యందు ప్రేమ భక్తి కలిగి జీవించాలి. నా కుటుంబం నిత్యము నీలో స్థిరపరచబడాలి, నీలో అంటుకట్టబడాలి. నా కుటుంబం దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. నేను నా కుటుంబం దేవుని సన్నిధి, దేవుని సహవాసము విడిచిపెట్టకుండా ఉండాలయ్యా. నిత్యము నీ సన్నిధిలో నీకు నేను కనపడాలయ్యా. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండాలయ్యా. నన్ను నీవు ఆశీర్వదించు ప్రభువా అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో వేడుకొంటూ ఉన్నాడు, బతిమాలుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి వేడుకొంటూ ఉన్నాడు. మనం వేడుకొంచున్నామా? మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు. అయ్యా, నా బిడ్డల్ని నీలో స్థిరపరచు. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో, నీ సహవాసములో నిలబడి ఉండాలి ప్రభువా. నా కుటుంబాన్ని దీవించు. నా కుటుంబం నిత్యము నీలో భయం భక్తి కలిగి విశ్వాస జీవితంలో స్థిరపరచబడాల. నిత్యము నా కుటుంబము నీలో ఉండాలి ప్రభువా, నీలో నిలిచి ఉండాలి ప్రభువా. నిత్యము నీలో నిలిచి ఉండి నీకు దీవెనకరంగా తరతరాలు నా కుటుంబము నీలో ఉండాలి ప్రభువా. కుటుంబాల కొరకు బాధ్యత కలిగి ప్రార్థించుకునేవారముగా దావీదు ప్రార్థన చేశాడు. దేవా, నిత్యము నా కుటుంబము నీలో ఉండాల ప్రభువా, నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో ఉండాలా, నీ సహవాసం కలిగి ఉండాలా, నీలో అంటు కట్టిబడి ఉండాలా, నీలో వర్తులాలా, నీలో దీవించబడాలా, నీలో ఆశీర్వదించబడాలా. నువ్వు ఆశీర్వదించే దేవుడివి, దీవించే దేవుడివి, అభివృద్ధి పరిచే దేవుడివి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసే దేవుడివి అయ్యా. నా కుటుంబం ప్రభు నీ సన్నిధిలో నిత్యం నిలిచి ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. మరి మన ప్రార్థన ఎలా? ప్రియమైన వాళ్ళగా అలాగే చూద్దాము. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను
ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దానిమ్మ చెట్లునేమి, ఏ పండ్ల చెట్లు, దానిమ్మ చెట్లునేమి, ఒలీవ చెట్లునేమి, ద్రాక్ష చెట్లునేమి, అంజూరపు చెట్లునేమి, ఏవి ఫలించకపోయినా ఇది మొదలుకొని నిన్ను నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, అభివృద్ధి పరుస్తాను, విస్తరింప చేస్తాను, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నువ్వు ఉంటావు. నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మంచి తీర్మానం కలిగి మనం ఉండాలి. నిత్యము నా కుటుంబము నీలో ఉండాల ప్రభు అని ప్రార్థించినప్పుడు ఇది మొదలుకొని దానిమ్మ పండ్లు కానీ, ద్రాక్ష పళ్ళు కానీ, అంజూరపు చెట్లు కానీ ఫలించకపోయినా ఇది మొదలుకొని నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా నీవు ఉంటావు, నీ కుటుంబం ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే 115వ కీర్తన 13వ వచనం 15వ వచనం మరి పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రియమైన వాళ్ళరా, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడుదురుగాక. ఆశీర్వదించబడుదురు మీరు. వాళ్ళరా, ఆశీర్వాదానికి పాత్రలుగా కావాలంటే మనం ఒక్కరు ఏదో స్త్రీ ఒక్కటొచ్చి, భర్త ఒక్కడొచ్చి, భార్య ఒక్కడొస్తే కాదండి. పిల్లలేమి పెద్దలేమి సమస్త కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి వేడుకున్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని అభివృద్ధి పరచబడుదురుగాక, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందురుగాక. వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుళ్ళు పిల్లలేమి పెద్దలేమి దేవుళ్ళు స్థిరపరచబడాలి. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసము, సంఘ సహవాసములో స్థిరపరచబడాలి. కనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల దాకా 2 వచనాలు చదివి ఆగాల. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు,
నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలుగా నీ ఎదుటి నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రియమైన వాళ్ళరా, చూడండి ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిండు, ఎన్ని ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలన్నీ మనమే పోగొట్టుకుంటున్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ దీవెనలన్నీ దేవుడు మనకి ప్రాప్తిస్తూ ఉన్నాడు. ఈ దీవెనలన్నీ మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు ప్రియమైన వాళ్ళరా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుని మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. ప్రియమైన వాళ్ళరా, చూడండి దేవుని మాట విన్నప్పుడు అన్ని దీవెనలన్నీ మనం పొందుకునే వారముగా ఉంటాం. ఇవన్నీ మనకు ప్రాప్తిస్తాయట. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కుటెప్పులు, నీ గొర్రెల మందలు అనే పట్టణంలో దీవించబడదు. నిజంగా పట్టణంలో ఉంటున్న నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ పట్టణము దేవుడు నీకు అప్పగిస్తాడు. ఈ పట్టణంలో నివసింప చేస్తూ నీవు దీవెనకరంగా ఉంటావని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది, నీ భూఫలము ఆశీర్వదించబడుతుంది, నీ తుక్కుటెగులు ఆశీర్వదించబడతాయి, నీకున్న నీ పిండు పిసుకు తొట్టి ఆశీర్వదించబడుతుంది, నీ నూనె, నీ గప్ప పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడింది, నూనె ఆశీర్వదించబడింది. ప్రియమైన వాళ్ళరా, నీ గర్భఫలము, నీ భూఫలము, నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడింది. నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదము, బయట నుండి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశీర్వాదము. నీ మీద పడు శత్రువులు ఒక త్రోవన వచ్చినను 7 త్రోవలుగా పారిపోదురట. ప్రియమైన వాళ్ళరా, అలాగా పారిపోదురుగాక. ప్రియమైన వాళ్ళరా, దేవునిలో విశ్వాసంగా స్థిరులుగా, పిల్లలేమి పెద్దలేమి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను, ఇది మొదలుకొని నేను దీవిస్తాను. నిత్యము నా కుటుంబము ప్రభా నీ సన్నిధిలో ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించు, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను. పిల్లలనేమి పెద్దలనేమి సమస్తాన్ని, నీ భూఫలము, నీ గర్భఫలము, నీ పిల్లలు, నీ దుక్కుటెద్దలు, నీ గర్భఫలము సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ మీద పడు శత్రువులు కూడా హతము చేస్తానంటున్నాడు. ఒక త్రోవన వారు వచ్చిన 7 త్రోవలుగా పారిపోయేటట్లుగా చేస్తానంటున్నాడు. నీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన దీవెన, బయట నుండి ఇంట్లోకి వచ్చిన దీవెన. ఎన్ని దీవెనలండి! ఈ దేవుణ్ణి ఎరిగిన నీవు, ఈ దేవుని రుచి తెలిసిన నీవు, ఈ దేవుణ్ణి విడిచి, ఆయన ఆజ్ఞలను విడిచి మనం జీవించినట్లయితే దీవించబడము. ఆయన ఆజ్ఞ ఏంటి? ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పిండు పిసుకు తొట్టి, నీ పుట్టిలో నూనెయు ఆశీర్వదిస్తాను. నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు ఏ గడువు లేకుండా చేస్తాను. నీ రాకపోకలేందు నేను నీకు తోడుగా ఉంటాను. నీ మీద పడు శత్రువును హతము చేస్తాను. ఒక త్రోవల వచ్చి వారిని 7 త్రోవలుగా పారిపోజేస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను,
ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడండి? ఎప్పుడు? కుటుంబ సమేతముగా వచ్చి, ఇదిగో ప్రభువా, ప్రభువా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించయ్యా. ఒక్కలము రక్షింపబడితే సరిపోదండి, కుటుంబం అంతా రక్షింపబడి దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. పట్టణంలో దీవించబడదు, నీ గర్భఫలము దీవించబడను, నీ భూఫలము దీవించబడను, నీ దుఃఖితెద్దులు ఆశీర్వదించబడును, నీకున్న సమస్తాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీ మీద పడు శత్రువులను ఒక్క త్రోవన వచ్చి వారు 7 త్రోవలుగా పారిపోతారు. నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు దీవెన, బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు దీవెన. ప్రియమైన వాళ్ళరా, ఏ కొదవ నీకున్నదు, ఏ కొదవ నీకున్నదు. నిన్ను విడవను ఎడబాయను దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆశీర్వదించి దేవుని ఎరిగిన మనము ఆయన ఆశీర్వాదాలు మనం కొద్దిగా ఉంటున్నామంటే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించలేకపోతున్నాం, ఆయన చిత్తానుసారంగా జీవించలేకపోతున్నాం, ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా జీవించలేకపోతున్నాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నాం. ఆయన ఆశీర్వాదాలకు పాత్రలుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో నేను ప్రభువా, నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము స్థిరపరచబడాలి, నిత్యము ఉండునట్లు నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లు ఆశీర్వదించయ్యా, నన్ను నా కుటుంబాన్ని దీవించయ్యా. నీ దేవుడు మాట్లాడుతున్నాడు, పట్టణంలో దీవించబడదు, నీ గర్భఫలము నీ భూఫలము సమస్తము నేను ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో దేవుని సహవాసము కలిగి ఉండలేక దేవుని విడిచి ఏదో ఒక వారం వస్తే 3 వారాలు రాకుండా ఉంటే ఏదో ఒక రోజు వచ్చి, నెలలో ఒక రోజు వచ్చి ఆశీర్వాదాలు కావాలంటే రావండి. నిత్యము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ, అయ్యా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో, నా కుటుంబము నిత్యము నిలిచి ఉండాలయ్యా. నా కుటుంబము ఇది మొదలుకొని ఆశీర్వదించబడాలా, ఇది మొదలుకొని దీవించబడాలా, ఇది మొదలుకొని నేను దీవిస్తాను, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను, ఇది మొదలుకొని నీకు నేను సమృద్ధిని కలుగజేస్తాను, ఇది మొదలుకొని నిన్ను, నీ పిల్లలు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సమస్తం అంతా కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ నూతన సంవత్సరంలో మనము దీవెనకి పాత్రము కావాలి. నిత్యము మన కుటుంబము దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించినట్లయితే, దేవా నా కుటుంబము ఆశీర్వదించబడాలి, నా కుటుంబము నిత్యము నిలిచి ఉండాలి అని ప్రార్థన చేశాను. అలాగ మనం ప్రార్థన చేసినట్లయితే ఈ దీవులన్నీ పట్టణంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుప్పిటెద్దలు, నీ గొర్రెల మందలు, నీకు సమస్తము, నీ పిండి పిసుకు తొట్టియు, నీ గంపయు, నీ నూనెయు, నా లోపలికి వచ్చినప్పుడు దీవెన, బయటికి వెళ్ళినప్పుడు దీవెన, రాకపోకలందు నేను నీకు తోడుగా ఉంటాను. నీ మీద పడు శత్రువులు నేను హతము చేస్తాను. నీ మీద పడు శత్రువులు ఒక త్రోవను వచ్చిన 7 త్రోవలుగా పారిపోతారు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అబ్రహామును దీవించిన దేవుడు మనను కూడా దీవిస్తానంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగే ప్రియమైన వాళ్ళరా, ఇస్సాకును దీవించిన దేవుడు మనను కూడా దీవిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. యాకోబుని దీవించిన దేవుడు మనను కూడా దీవిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. దావీదుని ఆశీర్వదించి దీవించిన దేవుడు మనను కూడా ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనము ఆశీర్వాదానికి పాత్రలు కావాల్సిందిగా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలి. ఇది మొదలుకొని నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడి ఉన్నాడు. కనుక ఇట్టి మాటలన్నీ మనందరి హృదయంలో భద్రపరచబడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన
ప్రార్థన చేసుకున్నాం. అవును తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నేను నా కుటుంబం నిత్యము ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నిత్యము నిలిచి ఉండాలి తండ్రి. ఇప్పుడు మొదలుకొని ప్రభువా నిన్ను నేను ఆశీర్వదిస్తానని నువ్వు సెలవిచ్చిన దేవుడు తండ్రి. అవును దేవా, ఇది మొదలుకొని ప్రభువా ఆశీర్వాదాలకు పాత్రలు మగునట్లు సహాయం చేయండి దేవా. నీ వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ ఆజ్ఞానుసారంగా ప్రభా మేము జీవించినట్లు సహాయం చేయండి. ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చిన దేవా, నీ ఆశీర్వాదాలు, నీ మేలులు, నీ దీవెనలు దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదానికి పాత్రలు మగునట్లు సహాయం చేయండి దేవా. ఇట్టి వాక్యమునైనా ఎన్న వాక్యమునైనా మా అందరి హృదయాల్లోనైనా నీరు కట్టి ఫలింపచేయమని, నీ ఆజ్ఞానుసారంగా మేమంతా జీవించినట్లు సహాయం చేయమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.